మణిపూర్లో మళ్ళీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. 900 మంది కుకీలు మయన్మార్ నుంచి మణిపూర్లోకి ఎంటర్ అయ్యారు. ఈ ఇన్ఫోని ఇంటెలిజెన్స్ బ్యూరో మణిపూర్ గవర్నమెంట్కి ఇచ్చింది. దీంతో మళ్ళీ మణిపూర్లో అలజడి మొదలవబోతోందన్న భయం మొదలైంది. అయితే వీరంతా మయన్మార్ నుంచి చొరబడ్డారన్నది ఇక్కడ అసలు పాయింట్. వీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఏం చేశారు, అంత సడన్గా ఎందుకు వచ్చారు? ఫస్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందాం. మయన్మార్ నుంచి 900 మంది మణిపూర్లోకి చొరబడ్డారు. వీరంతా కుకీ మిలిటెంట్లు. ఒక్కో గ్రూప్లో 30 మంది చొప్పున ఒక యూనిట్గా ఏర్పడి చల్లా చెదురుగా తిరుగుతున్నారు. వీరంతా సెప్టెంబర్ 28 నాటికి మైతీ గ్రామాలపై దాడులు చేసే అవకాశం ఉంది. ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో మణిపూర్ గవర్నమెంట్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. నిజానికి ఇది కాస్త కాదు, ఫుల్గా టెన్షన్ పెట్టే విషయమే. ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్న ఇన్సిడెంట్సే దీనికి కారణం. కొన్ని రోజుల క్రితం కుకీ మైతీల మధ్య మళ్ళీ ఘర్షణలు మొదలయ్యాయి. ఇరు వర్గాల మధ్య జరిగిన దాడుల్లో 5గురు మృతి చెందారు. అంతేకాకుండా కుకీ మిలిటెంట్లు డ్రోన్లను ఉపయోగించి దాడులు చేయడం మరింత కలకలం రేపింది. ఈ విషయాలపై ఇప్పటికే మణిపూర్ సెంట్రల్ ఏజెన్సీల సాయం కోరింది. సరే, ఇదంతా కాసేపు పక్కన పెడదాం. ఈ మయన్మార్ పంచాయతీ ఏంటో చూద్దాం. మైతీ కుకీల పంచాయతీకి ఎండ్ కార్డు పడకూడదన్నది కొన్ని వర్గాల ఆలోచన. ఎందుకంటే కుకీలు నివసించే కొండ ప్రాంతాల్లో డ్రగ్స్ పండించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ డ్రగ్స్ మొదట మయన్మార్కు, అటు నుంచి ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉండే డ్రగ్ లార్డ్స్ ఈ వివాదానికి ఆజ్యం పోస్తూనే ఉన్నారు. కుకీలకు కావాల్సిన ఆయుధాలు, టెక్నాలజీని అందిస్తున్నారు. ఇదంతా మయన్మార్ కేంద్రంగానే జరుగుతుంది. అందుకే ఇప్పుడు కుకీలకు కమాండో తరహా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. గెరిల్లా వార్ఫేర్లో కూడా వారికి ట్రైనింగ్ అందుతోంది. సేమ్ ఇప్పుడు ఇలా ట్రైన్ అయిన కుకీ మిలిటెంట్లే మణిపూర్లోకి ఎంటర్ అయ్యారన్నది ఒక వాదన. కుకీ మిలిటెంట్లు దాడులు స్టైల్ను మార్చేశారు. డ్రోన్లను ఉపయోగిస్తున్నారు, రాకెట్ లాంచర్లను పేలుస్తున్నారు. వారి వ్యూహాలు మరింత రాటుదిలాయి. వారిపై ఏమైనా తీవ్రమైన చర్యలు తీసుకుందామంటే వెళ్ళి కుకీల గ్రామాల్లో తలదాచుకుంటున్నారు. కొన్ని ఏమైనా చేద్దామంటే మానవ హక్కుల కార్డును ప్లే చేస్తున్నారు. దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. ఇలా ఇటు హైటెక్ ఆయుధాలు, మరోవైపు రాజకీయాన్ని వాడుకుంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు కుకీ మిలిటెంట్లు. రీసెంట్గానే మణిపూర్లో ఇంటర్నెట్ను రీస్టోర్ చేశారు. మొదటి సెప్టెంబర్ 20 వరకు నిషేధం ఉంటుందని చెప్పినా పరిస్థితులు నార్మల్గా ఉన్నాయని 15వ తేదీని ఆంక్షలు ఎత్తేశారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందనే భయం ఉంది. ఏదైనా జరిగితే వెంటనే మళ్ళీ ఆంక్షలు విధించడానికి రెడీగా ఉన్నారు. ఐబీ ఇచ్చిన ఇన్ఫోతో మణిపూర్ ప్రభుత్వం మరింత అలర్ట్ అయింది. ఎందుకంటే సెప్టెంబర్ 6న విష్ణుపూర్లో ఉన్న మణిపూర్ మాజీ సీఎం ఇంటిపై రాకెట్ దాడి జరిగింది. ఆ తర్వాతి రోజే అంటే సెప్టెంబర్ 7న జిరిబామ్లో జరిగిన హింసలో 6గురు చనిపోయారు. సెప్టెంబర్ 8న ఇంఫాల్ వెస్ట్లో మాజీ సైనికుడిని చంపేశారు. అదే రోజు కాన్ కోప్టీలో ఉన్న సిఆర్పిఎఫ్ క్యాంప్పై దాడి చేశారు. ఇలా గ్యాప్ లేకుండా రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో దాడి జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా 900 మంది జ్వరబడ్డారు లోపలికి. 30 మంది చొప్పున 30 గ్రూపులు తిరుగుతున్నారంటే ఒకేసారి చాలా చోట్ల దాడులు జరిగే అవకాశం ఉందన్న టెన్షన్ నెలకొంది. మణిపూర్లో హింస జరిగిన ప్రతిసారి మయన్మార్ పేరు వస్తూనే ఉంది. 1500 కిలోమీటర్ల మేర ఇరు ప్రాంతాల మధ్య సరిహద్దు ఉంది. ఈ ప్రాంతం మొత్తం మిలిటెంట్లకు స్వర్గధామంగా మారింది. అదే ఇప్పుడు మణిపూర్ ప్రజలకు శాపంగా మారింది. నిజానికి ఇండియన్ ఆర్మీ ఇక్కడ అనేక ఆపరేషన్ నిర్వహిస్తూనే ఉంది. సింగిల్ బోర్ రైఫిల్స్, మోటార్స్, మోటార్ బ్యారెల్స్, జిలిటన్ స్టిక్స్, డిటోనేటర్లు, రాకెట్లు ఇలా అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు రైట్స్లో. బట్ కొన్ని ఉగ్ర సంస్థలు నిరంతరాయంగా ఆయుధాలను అందజేస్తూనే ఉన్నారు. రీజన్, ఇండియాలో నిత్యం అశాంతిని కంటిన్యూ చేయడం. అందుకే మణిపూర్లో మళ్ళీ శాంతి నెలకొనాలంటే ఓవైపు చర్చలు జరుపుతూనే ఉగ్ర సాయానికి చెక్ పెట్టాలి. అప్పటి వరకు మణిపూర్ ఇలా మండుతూనే ఉంటుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.